క్రీడలను ప్రోత్సహించాలనే దృక్పథంతో ప్రధాని మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం ద్వారా క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, భారత బ్యాడ్మింటన్ జట్టు కోచ్ పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాల్గొన్నారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ఫిట్నెస్ సదుపాయాల కోసం మోడీ ప్రభుత్వం అనేక విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. వారు పిలుపునివ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి విజ్ఞప్తితో మేరకు నేను గతంలో కూడా మన హైదరాబాద్ నగరంలో ఈ యొక్క క్రీడల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్లీ ఈరోజు ఫార్మల్ గా తెలంగాణ గవర్నర్ గారు ప్రారంభోత్సవం చేశారు. రేపు 23వ తేదీ నాడు మొత్తం అన్ని గ్రౌండ్స్లలో కూడా ఈ యొక్క క్రీడల పోటీలు ప్రారంభమవుతాయి. దీనికి హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని క్రీడా సంఘాలు, అన్ని విద్యా సంస్థలు మరి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు, రానున్నటువంటి కామన్వెల్త్ గేమ్స్ కూడా భారతదేశంలో జరగబోతా ఉన్నాయి. దీనికి ఇప్పటికే భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. రానున్నటువంటి ఒలింపిక్స్ కూడా మన దేశంలో తీసుకురావడం కోసము మనం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఛాలెంజ్ చేయడం జరిగింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒలింపిక్స్ కూడా ఇండియాలో జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని విద్యా సంస్థలు కూడా ఈరోజు క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువకులు గాని, అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా భారతదేశంలో ఉంది. మనకి ఈరోజు విజ్ఞాన రంగంలో భారతదేశంలోని యువత తమ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని శాసిస్తున్నది. రానున్న రోజుల్లో కూడా క్రీడల్లో కూడా భారతీయ యువత ప్రపంచాన్ని శాసించాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి, ఆ యొక్క సంఖ్య ఈరోజు మన దగ్గర ఉంది. గతంలో పురాతన కాలంలో కూడా మన దేశానికి సంబంధించినటువంటి యువత ఏ రకంగా అన్ని క్రీడల్లో రాణించారో మనకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో క్రీడలు కొంత వెనుకబడ్డాయి. దాని కారణంగా ఈరోజు మాదక ద్రవ్యాలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.